బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. రష్యా జైల్లో ఇద్దరు తమిళ యువకులున్నట్లుగా తెలుస్తోంది. తెలియక చేసిన పనికి ఓ కేసులో ఇద్దరిని అరెస్టు చేశారు. చీకటి గదిలో ఇద్దరిని చిత్రహింసలు పెడుతున్నట్లుగా తెలుస్తోంది. యుక్రెయిన్తో యుద్ధంలో పాల్గొనాలని కూడా వారిద్దరి మీద ఒత్తిడి తెస్తున్నాయి. కొన్ని డాక్యుమెంట్లపై సంతకాలు తీసుకున్నట్లుగా తెలుస్తోంది. పోలీసులు తమ పిల్లలను కాపాడాలని ప్రధాని అలాగే సీఎంలకు కుటుంబాలు వేడుకుంటున్నాయి. రష్యా జైల్లో తమిళ యువకులు చిత్రహింసలకు గురవుతున్నారు. తెలియక చేసిన ఓ పనితో కేసులో ఇరుక్కుపోయిన ఇద్దరు యువకులను అక్కడి పోలీసులు నరకం చూపిస్తున్నారు. యుక్రెయిన్తో జరుగుతున్న యుద్ధంలో రష్యా తరపున పాల్గొనాలని చీకటి గదిలో బంధించి హింసిస్తున్నట్లుగా కూడా ఇప్పుడు మనకి సమాచారం అందుతోంది. అసలు తమిళ యువకులు రష్యా ఎందుకెళ్లారు, ఏ కేసులో పోలీసులకు పట్టుబడ్డారు, వారి తల్లిదండ్రులు ఏం చెబుతున్నారని వివరాలు రష్యా జైల్లో తమిళ యువకులు చిత్రహింసలకు గురవుతున్నట్లుగా మనకి బ్రేకింగ్ న్యూస్ లో సమాచారం అందుతోంది. తెలియక చేసిన ఓ పనితో కేసులో ఇరుక్కుపోయిన ఇద్దరు యువకులను అక్కడి పోలీసులు నరకం చూపిస్తున్నట్లుగా మనకి సమాచారం. యుక్రెయిన్తో జరుగుతున్న యుద్ధంలో రష్యా తరపున పాల్గొనాలని చీకటి గదిలో బంధించి హింసిస్తున్నట్లుగా కూడా మనకి సమాచారం అందుతోంది. అసలు తమిళ యువకులు రష్యా ఎందుకు వెళ్లారు, ఏ కేసులో పోలీసులకు పట్టుబడ్డారు, వారి తల్లిదండ్రులు ఏం చెప్తున్నారనే వివరాలను మా ప్రతినిధి మంజునాథ్ అడిగి తెలుసుకుందాం. ఎస్ మంజునాథ్. ఎస్ జానకి, వీరు కడలో తమిళనాడు రాష్ట్రం కడలూరు జిల్లా శ్రీవష్టం సమీపంలో పొలైకొట్టే గ్రామానికి చెందిన కీలపతి అనే వ్యక్తి. ఆయన కుమారుడు శరవణ్ కుమార్ 2021లో ఎంబీబీఎస్ చదవడానికి రష్యాకు వెళ్ళాడు. ఇతనికి అక్కడే తమిళనాడు రాష్ట్రం ఎడుపాడికి చెందిన నితీష్ తో స్నేహం కుదిరింది. ఎందుకంటే ఇరువురు తమిళనాడుకి చెందిన వారు కాబట్టి ఇద్దరు ఒకే రూమ్ లో ఉండి అద్దె గది తీసుకొని అక్కడే చదువుకుంటున్నారు. ఇద్దరు ఎంబీబీఎస్. ఈ క్రమంలో వాళ్ళిద్దరు 3 ఏళ్ళు వైద్య సిలబస్ కూడా పూర్తి చేశారు. వీరు చదువుకుంటూనే పార్ట్ టైం గా ఉద్యోగాలు చేస్తున్నారు. ఈ పార్ట్ టైం చేస్తున్నప్పుడే వీరు ప్రైవేట్ కొరియర్ సంస్థలో ఉద్యోగాలు చేశారు. అప్పుడు ఆ కొరియర్ సంస్థలో ఉద్యోగం చేస్తూ ఓ డోర్ డెలివరీకి కొరియర్ ఇవ్వడానికి ఇద్దరు కలిసి వెళ్లారు. కిషోర్, నితీష్ ఇద్దరు పనిచేస్తుంటే అయితే కస్టమర్ కి ఇచ్చిన డోర్ డెలివరీలో రష్యాలో నిషేధించబడిన వస్తువులు ఉన్నట్లు సమాచారం. ఇది తెలుసుకున్న రష్యన్ పోలీసులు 2023 మే నెలలో కిషోర్, నితీష్ ఇద్దరిని అరెస్ట్ చేసి జైల్లో పెట్టారు. 2023లో జైల్లో పెట్టారు. అప్పటి నుంచి ఇద్దరు రష్యన్ జైల్లోనే మగ్గుతున్నారు. దీని తర్వాత కడలూరు జిల్లాలో వారి తల్లిదండ్రులకు సమాచారం రష్యన్ పోలీసులు అందించారు. సమాచారం అందుకున్న తల్లిదండ్రులు ఇద్దరు వారిని బెయిల్ తీసుకురావడానికి శతవిధాలా ప్రయత్నించారు. అయినప్పటికీ కుదరలేదు. అంటే వీళ్ళు లాస్ట్ 2 years నుంచి కూడా జైలు నుంచి బయటకు తీసుకురావడానికి పేరెంట్స్ ఫైట్ చేస్తూ ఉన్నారా మంజునాథ్? ఫైట్ చేస్తున్నారు. తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ గారు కలిశారు, తమిళనాడులో ఎంపీలు కలిశారు, తమిళనాడులో ఉన్న ఎమ్మెల్యేలకు అందరికీ కలిసి కలెక్టర్ గారికి కూడా వినతి పత్రం సమర్పించినప్పటికీ అందరూ ప్రయత్నిస్తున్నామని చెప్తున్నారే తప్ప ఇంతవరకు చర్యలైతే ఏవీ రాలేదు. అయితే అకస్మాత్తుగా 2 రోజుల క్రితం కిషోర్ అనే అతను వాళ్ళ పేరెంట్స్ కు ఒక వీడియో రిలీజ్ చేశారు. రష్యా ఉక్రెయిన్ యుద్ధం జరుగుతోంది, మమ్మల్ని అక్కడికి తీసుకెళ్లాలని ఇక్కడ పోలీసులు భావిస్తున్నారు అని చెప్పేసి, అదే విధంగా ఒక చీకటి గదిలో బంధించి మమ్మల్ని చిత్రహింసలకు గురి చేస్తున్నారు అని చెప్పేసి ఒక ఆడియో అయితే తల్లిదండ్రులకు పెట్టారు. ఆ తర్వాత తల్లిదండ్రులు ఆ ఆడియో విన్న తర్వాత ముఖ్యంగా ఆ ఆడియోలో ఏమున్నదంటే, మిమ్మల్ని ఇద్దరిని ఉక్రెయిన్ యుద్ధానికి సైనికులుగా పంపిస్తున్నాము అని చెప్పి వారి దగ్గర రకరకాల పేపర్ల పైన సంతకాలు చేయించుకొని మీరు యుద్ధానికి వెళ్ళకపోతే ఇక్కడ చంపేస్తాము అని చెప్పి కూడా బెదిరించినట్లు కూడా ఆ ఆడియోలో తెలుస్తుంది. నా ప్రాణాలకు ప్రమాదం ఉంది, నన్ను యుద్ధానికి పంపితే ప్రాణాలకు రక్షణ లేదు, నన్ను ఎలాగైనా కాపాడండి అని చెప్పేసి ఆ కిషోర్ అనే వ్యక్తి
తల్లిదండ్రులకు ఆడియో సందేశం పంపాడు. మన దగ్గర కూడా ఆడియో సందేశం తమిళ్లో అయితే ఉంది. ఓకే. ఇప్పుడు వాళ్ళు ఏం డిమాండ్ చేస్తున్నారు పేరెంట్స్? ఇప్పుడు ఎవరిని కలిసే ప్రయత్నం చేస్తున్నారు? అంటే లాస్ట్ 2 years నుంచి కూడా వాళ్ళు ప్రయత్నాలు చేస్తున్నారు. బట్ వాళ్ళనైతే రష్యా గవర్నమెంట్ అయితే రిలీజ్ చేయని పరిస్థితి కనిపిస్తుంది. అసలు మన దగ్గర నుంచి వాళ్ళకి అప్రోచ్ ఉందా లేదా? అసలు ఏంటి మంజునాథ్? మన దగ్గర నుంచి అయితే ఇంతవరకు అయితే ఎటువంటి అప్రోచ్ అయితే మన ప్రభుత్వం నుంచి అయితే వెళ్ళలేదు వారికి. అదైతే క్లియర్ కట్ గా తెలుస్తుంది. 2 రోజుల క్రితం కిషోర్ తల్లిదండ్రులు కడలూరు జిల్లా కలెక్టర్ గారికి వెళ్లి తన కొడుకు అక్కడ పడుతున్న ఇబ్బందులన్నీ తెలియజేసి కడలూరు జిల్లా కలెక్టరేట్ ముందర కూడా తమ బంధువులు గ్రామస్తులతో కలిసి తమ గోడును విన్నవించుకున్నారు. అదే విధంగా ధర్నా చేశారు. అయితే అక్కడ తమిళనాడు అధికారులు మాత్రం, కలెక్టర్ అధికారులు మాత్రం వారి వద్ద నుంచి వినతి పత్రం అయితే తీసుకున్నారు, కానీ ఎటువంటి హామీ అయితే ఇవ్వలేదు. అంతేకాకుండా మీ సమస్యను సీఎంఓకు తెలియజేస్తామని అయితే హామీ ఇచ్చారు. అంతేకాకుండా భారత రాయబార కార్యాలయ అధికారులు కూడా దీనిపైన ఎటువంటి సమాచారం మాకు రాలేదని తెలియజేసినట్లు అక్కడ ఉన్న కలెక్టరేట్ నుంచి పేరెంట్స్ కి తెలియజేశారు. ఈ దీంట్లో ముఖ్యంగా తమిళనాడు ముఖ్యమంత్రి, భారత రాయబార కార్యాలయాలు ప్లస్ ప్రధానమంత్రి జోక్యం చేసుకుని తమ కొడుకులను యుద్ధానికి పంపకుండా భారతదేశానికి తిరిగి రావాలని కిషోర్ తల్లిదండ్రులు అలాగే శరవణ్ తల్లిదండ్రులు కూడా కోరుతున్నారు. అంటే ఇంకొకటి కూడా మంజునాథ్, ఇక్కడ వాళ్ళు 2021లో వాళ్ళు ఎంబీబీఎస్ చేయడానికి వెళ్ళారు. ఇప్పుడు 25 నడుస్తుంది. వీళ్ళు అక్కడ ఎంబీబీఎస్ కంప్లీట్ డిస్కంటిన్యూ అయిపోయిందా? అవునండి, 2021 నుంచి 2023 వరకు 3 సంవత్సరాల విద్య మాత్రమే పూర్తి చేశారు. ఆ తర్వాత వీళ్ళు లాస్ట్ 3 years లాస్ట్ ఇయర్ చేయాల్సి ఉన్న తరుణంలో వీళ్ళు జైలుకి వెళ్ళిపోవడంతో అక్కడ పెండింగ్ పడిపోయింది. వాళ్ళ ఎంబీబీఎస్ చదువు అయితే పూర్తి కాలేదు. రైట్. ఓకే. ఇప్పుడు పేరెంట్స్ ఏం డిమాండ్ చేస్తున్నారు? నెక్స్ట్ స్టెప్ ఏం తీసుకోబోతున్నారు పేరెంట్స్? నెక్స్ట్ స్టెప్ ఏం లేదండి, ఇప్పుడు వాళ్ళ పేరెంట్స్ ఒకటే అడుగుతున్నారు, తమిళనాడు ముఖ్యమంత్రి గారు జోక్యం చేసుకొని మా సమస్యను ప్రధానమంత్రికి అలాగే భారత రాయబార కార్యాలయాలకు తీసుకెళ్తే తమ పిల్లలు నిర్దోషులని గట్టిగా నమ్ముతున్నారు. ఈ నిషేధిత వస్తువులు ఏవైతే ఉన్నాయో అవి కొరియర్ ద్వారా వచ్చినవి డెలివరీ చేశారే తప్ప వీటిని వారికి ఇచ్చే దాంట్లో మా బిడ్డల ప్రమేయం అయితే ఎటువంటిది లేదని చెప్పేసి కిషోర్ తల్లిదండ్రులు, శరవణ్ తల్లిదండ్రులు అయితే తెలియజేస్తున్నారు. తమిళనాడు ప్రభుత్వం వెంటనే స్పందించాలని కూడా వారు కోరుతున్నారు. ఓకే, రైట్ మంజునాథ్. ఇక్కడ మొత్తంగా చూడొచ్చు, కిషోర్ నితీష్ 2021లో అక్కడికి ఎంబీబీఎస్ చేయడానికి రష్యాకి వెళ్ళడం జరిగింది. ఇదే నేపథ్యంలో వాళ్ళు చదువుకుంటూ కూడా అక్కడ పార్ట్ టైం జాబ్ చేయాలని కూడా వారు నిర్ణయించుకున్నారు. ఇదే నేపథ్యంలోనే వాళ్ళు కొరియర్ బాయ్గా కూడా అక్కడ ఫుడ్ సర్వీస్ కానీ ఇట్లాంటివి చేసే జాబ్స్ అయితే వాళ్ళు అక్కడ చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే అక్కడ నిషేధిత వస్తువులు వాళ్ళకి తెలియకుండా కూడా వేరే వాళ్ళకి ఇవ్వడం జరిగింది. ఇదే నేపథ్యంలోనే అక్కడ రష్యా అధికారులు అయితే వారిని అరెస్టు చేశారు. బట్ ఇక్కడ పేరెంట్స్ అయితే డిమాండ్ చేస్తున్నారు, వెంటనే వాళ్ళని విడిపించాలి, మా పిల్లలు అలాంటి తప్పులు చేయలేదు అని కూడా వాళ్ళు చెప్తున్న పరిస్థితి కనిపిస్తోంది. తమిళనాడు ప్రభుత్వం ఇందులో ఇన్వాల్వ్ అయ్యి పిల్లల్ని అయితే తీసుకురావాలి అని కూడా వాళ్ళు చెప్తున్న పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఇదే నేపథ్యంలో ఒక ఆడియో కూడా ఈరోజు కిషోర్ వాళ్ళ పేరెంట్స్ కి పంపించినది కనిపిస్తోంది. అంటే దాంట్లో కూడా రష్యా వచ్చి యుక్రెయిన్ యుద్ధంలో పాల్గొనాలి అని కూడా మమ్మల్ని మోటివేట్ చేస్తున్నారు, అక్కడికి తీసుకెళ్తున్నారు, చాలా పేపర్స్ మీద సిగ్నేచర్ అయితే చేపించుకున్నారు, మా ప్రాణాలకి రక్షణ లేదు, మమ్మల్ని కాపాడండి అంటూ కూడా ఆ ఇద్దరు స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో కిషోర్ కానీ నితీష్ కానీ వాళ్ళు వేడుకుంటున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఈరోజు తమిళనాడు గవర్నమెంట్ వెంటనే స్పందించాలి అని కూడా ఆ పేరెంట్స్ అయితే వేడుకుంటున్న సిచ్యువేషన్స్ అయితే అక్కడ మనకి కనిపిస్తున్నాయి. విజువల్లో కూడా మనం చూస్తున్నాం. ఆ ఫొటోస్ పట్టుకొని కూడా వాళ్ళు కలెక్టర్ దగ్గర కూడా వినతి పత్రాన్ని ఇవ్వడం జరిగింది. బట్ అక్కడి నుంచి ఎటువంటి రెస్పాన్స్ లేదని కూడా మా ప్రతినిధి చెప్తున్నారు. వాళ్ళని 2023 నుంచి కూడా రష్యా గవర్నమెంట్ అరెస్ట్ చేసి జైల్లో పెట్టిన అక్కడ పరిస్థితులు అయితే మనకి కనిపిస్తున్నాయి. బట్ ఈ రోజు కూడా వాళ్ళకి న్యాయం జరగలేదు, ఎవరు అప్రోచ్ అవ్వట్లేదని కూడా ఆ పేరెంట్స్ దీనంగా బాధపడుతున్న సిచ్యువేషన్స్ అయితే కనిపిస్తున్నాయి. ఈ ఇద్దరు కూడా తమిళనాడు స్టూడెంట్స్ ఎవరైతే ఎంబీబీఎస్ చేయడానికి వెళ్లారో కిషోర్ కానీ నితీష్ కానీ వెంటనే తిరిగి రావాలని సుమన్ టీవీ తరపు నుంచి మనం కూడా కోరుకుందాం. వెంటనే క్విక్గా గవర్నమెంట్ కూడా వాళ్ళకి హెల్ప్ చేయాలి, ఆ ఇద్దరు స్టూడెంట్స్ని కూడా వెంటనే తీసుకురావాలని మనం కూడా కోరుకుందాం.